ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి స్వామీజీ ఇంత హఠాత్తుగా వచ్చారు? ఏవైనా చెప్పడానికి వచ్చారా? ఆకాశం ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు ఈ భూమి కూడా పదిలంగానే ఉంటుంది అరవిందా. కానీ ఎప్పుడైతే ఆకాశం అల్లకల్లోలంగా మారిందో అక్కడి నుండి పుట్టే ఉరుములు మెరుపులు చేసే దాడికి ఈ భూగోళం కూడా భయానకంగా మారుతుంది. అలాంటప్పుడే ఈ భూగోళాన్ని కాపాడడానికి ఆ భగవంతుడి చెయ్యి అవసరం అవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు కూడా నేను చెప్పిన ఈ భూగోళం పరిస్థితుల్లోనే ఉంది అరవిందా. ఏం మాట్లాడుతున్నారు స్వామి? అసలేమైంది? ఇన్నాళ్ళు మీ కోడలి జాతక ప్రభావం మీ కొడుకును ఒక మృత్యువులా వెంటాడుతూ వస్తూ ఉంది. అందుకే వాళ్ళిద్దరినీ వేరు చేయమన్నాను, అయినా వినలేదు. కానీ ఇప్పుడు రాహుకి కేతువు తోడైనట్టు మీ కోడలి జాతక ప్రభావంతో పాటు ఆమె కడుపులో ఉన్న జాతకం కూడా తోడవ్వబోతోంది. ఆ రెండు జాతకాలు రెండు విషసర్పాల్లా మిత్ర ప్రాణాల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్ల కూడా మిత్రకి ప్రమాదం అంటున్నారా? అవును అరవిందా, ఆ బిడ్డ పుడితే మిత్రకు మరింత ప్రమాదం. ఆ బిడ్డ జాతకం మిత్రకి ఆపదల సుడిగుండం. స్వామి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్ర ప్రాణానికి భద్రత ఏనాడో కల్పించమన్నాను. దానికోసం వాళ్ళిద్దరి మధ్య ఉన్న తాళిబంధాన్ని తెంచమన్నాను. ఆనాడు ఎలాగూ చేయలేదు. కనీసం ఇప్పుడైనా తొందరపడండి. ఇప్పుడైనా మీ కోడల్ని వీలైనంత తొందరగా మిత్ర నుంచి దూరం చేయండి. లేకపోతే ఆమె జాతకంతో పాటు ఆమె బిడ్డ జాతకం కూడా తోడై మిత్రని మృత్యుకోరలో పడేస్తుంది. జాగ్రత్త. అబ్బో, మనోడు స్వామీజీగా పర్ఫార్మెన్స్ అదరగొడుతున్నాడు. ఇచ్చిన డబ్బులకి సరైన న్యాయం చేస్తున్నాడు. ఏంటక్క ఇదంతా? ఇప్పుడు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్ల కూడా మిత్రకి ప్రమాదమా? ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఎందుకో నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే లక్ష్మి వల్ల ప్రమాదం అని చెప్పాడు, అలాగే జరిగింది. ఇప్పుడు తన బిడ్డ వల్ల కూడా ప్రమాదం అంటున్నాడు, అది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈలోపే మనం జాగ్రత్త పడాలక్క. అవును దేవయాని, మిత్రకి లక్ష్మికి విడాకులైపోయి ఉంటే మనం ఇంత కంగారు పడే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు తన బిడ్డ కూడా వచ్చి మిత్రని మరింత ప్రమాదంలోకి తోసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల అనుకుంటా నీరసంగా ఉంది. ఏంటి మిత్ర గారు ఇది? జ్యూస్. చాలా నీరసంగా కనిపిస్తున్నావు లక్ష్మి. అసలు మార్నింగ్ ఏమైనా తిన్నావా? తిన్నాను మిత్ర గారు. సరే, ముందు జ్యూస్ తాగు. చూడు లక్ష్మి, ఈ టైంలో నువ్వు ఎప్పటికప్పుడు ఫుడ్ తినాలి. అది కూడా హెల్దీ ఫుడ్ అయి ఉండాలి. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. పనులందరికీ ఉంటాయి, కానీ పనిలో పడి నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీకు నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు. వాట్ ఇస్ దిస్ మిత్ర? లక్ష్మి ఏమైనా చిన్న పిల్ల? ఇవన్నీ చెప్తేనే గానీ అర్థం చేసుకోలేదా?
పూసగుచ్చినట్టు చెప్పి నువ్వు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ మనీషా? లక్ష్మి ఏమన్నా 10 సార్లు ప్రెగ్నెంట్ అయిందా? ఇప్పుడు ఎలా ఉండాలో ఏం చేయాలో తెలియడానికి. ఏదైనా ఒక విషయం గురించి తెలియాలి అంటే దాంట్లో 10 సార్లు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు మిత్ర. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే సరిపోతుంది. నేను నిజంగా ప్రెగ్నెంట్ అనుకుని మిత్రగారు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారు. ఆయనకి నిజం చెప్పలేను, అబద్ధాన్ని గుండెల్లో మోయలేకపోతున్నాను. ఇక్కడింత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే లక్ష్మి ఎందుకు పిచ్చి చూపులు చూస్తోంది? ప్రెగ్నెన్సీ విషయంలో లక్ష్మి ఖచ్చితంగా ఏదో దాస్తోంది. అది ఎలాగైనా బయట పెట్టాలి. లక్ష్మి, ముందు ఆ జ్యూస్ తాగి తర్వాత వర్క్ ఉంటే కంప్లీట్ చేయి. ఓకే మనీషా, లెట్స్ గో. వాట్ హ్యాపెండ్ మనీషా? ఒక్క నిమిషం మిత్ర. లక్ష్మి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు పదే పదే వామిట్ చేసుకుంటారు. మరి నువ్వు ఒక్కసారి కూడా వామిట్ చేసుకోలేదే? నేనే లక్ష్మి, ఒక్కసారి కూడా వామిట్ అవ్వలేదేంటి? చూడు మనీషా, అన్నీ నీకే తెలుసని, నువ్వే అన్నిట్లోనూ స్పెషలిస్ట్ అని నీకు నువ్వే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నావు కదా. నాన్సెన్స్, అసలేం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? ఒక్కొక్కరి బాడీ తీరుని బట్టి ఒక్కొక్క లక్షణాలుంటాయి. కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వామిటింగ్స్ రావచ్చు, కొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు. అయినా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకుంటే నా పని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు అడిగినట్టుగానే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఒకసారి చెక్ చేయండి. ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయి. ఒకసారి అన్నీ చెక్ చేసి మిత్రగారితో డిస్కస్ చేసి ఏవి బాగున్నాయో చెప్తాను. సరే మేడం. స్టాఫ్ అంతా ఏంటి సడన్ గా గొర్రెల్లా తయారయ్యారు? లక్ష్మిని మేడం గారు అంటూ తిరుగుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వీళ్ళు ముందు ముందు లెక్క చేయడం మానేస్తారు. తీసుకో, నువ్వు జ్యూస్ తాగు ముందు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.